చదివేవాడు వెర్రోడైతే రాసేవాడే ఈనాడు ఆంధ్రజ్యోతిలాగా తయారైపోయింది. సీసాలో భూతం మద్యం సొమ్ముతో చెవిరెడ్డి భూముల దందా. ఓ పక్కన చెవిరెడ్డి, ఇంకో పక్కనేమో కొత్తగా ఇంకొకళ్ళని పేర్లు పెట్టేశారు. ఈ లిక్కర్ కుంభకోణం అనేటటువంటిది యండమూరి వీరేంద్రనాథ్ గారికి కూడా తెలియట్లేదు. ఈ మధ్యన ఇదివరకటి రోజుల్లో ప్రత్యేకించి యండమూరి వీరేంద్రనాథ్ నవళ్ళు అంటే బాగుండేవి, లేకపోతే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి మధుబాబు ఇట్లాంటి నవలు చదివి. ఇప్పుడు అట్లా కాదు, రాజకీయాల్ని నిజ జీవితంలో కూడా ఇష్టం వచ్చినటువంటి కథలు రాసేసుకోవచ్చు, చిత్ర విచిత్రమైనటువంటి కథలు రాసేసుకోవచ్చు. ఇప్పుడు చెవిరెడ్డి కొడుకు చెవిరెడ్డి చేసే వ్యాపారాలన్నీ లిక్కర్ డబ్బులతోనే వచ్చినాయి. పాప రాజకేశిరెడ్డిది లిక్కర్తోనే వచ్చినాయి, మిథున్ రెడ్డిది లిక్కర్తోనే వచ్చినాయి. అసలు ఇవాళ దొరికిన నిందితులందరిది కూడా వాళ్ళ వ్యాపారాలన్నీ లిక్కర్తోనే. అంటే ఇంతకీ జగన్కి ఏం మిగిలినట్టు? పోనీ కింద తిన్నామంటేనేమో అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలు, ప్రభుత్వ మద్యం దుకాణాలు తినడానికే ఉంది. ఆ పైన లెవెల్లో తినాలా, ఏది సప్లై చేసే కంపెనీల దగ్గర. దాని దగ్గర నుంచి వచ్చేదో 10% వస్తుంది, కానీ 100 రూపాయలకు 100 ఇచ్చారు కదా, ఆ 10% 20% అనుకుందాం. అవి మొత్తం వీళ్ళ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఆయన ఏం చేస్తున్నట్టు? ఆయనకేం రూపాయి రాలేదా? కనీసం జనాలు ఏమనుకుంటారు కాదు, మనం రాసుకునేటప్పుడన్నా ఆ కథలు కొంచెం సరిగ్గా రాసుకుంటే పోతుందేమో.